జాన్ ఫస్ట్ కొత్త ఇయర్ స్టార్ట్ అయిందని అనుకుంటాం, కానీ నిజంగా స్టార్ట్ అయ్యేది ఇయర్ మాత్రమే, మనం కాదు. అవును నిజమే. అందుకే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ మోటివేషన్ కోసం కాదు, ఈ స్టోరీ మీ హార్ట్తో మీరు మాట్లాడడానికి. ఒక అమ్మాయి ఉండేది. ప్రతి ఇయర్ జాన్ ఫస్ట్ రోజు ఒక ప్రామిస్ చేస్తూ ఉండేది. ఈ ఇయర్ నేను మారిపోతా. కానీ డేస్ గడుస్తాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, ఓల్డ్ హ్యాబిట్స్ మళ్ళీ రిటర్న్ అయిపోతాయి. ఆమె ఆలోచిస్తుంది, నా లైఫ్ ఇంతేనా, నా ఫేట్ ఇంతేనా, నేను ఎంత ట్రై చేసినా ఎందుకు మారలేకపోతున్నా. ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూస్తుంది, మోటివేషన్ వస్తుంది, కానీ ఫాలో అవ్వలేకపోతుంది. రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నాయి, లైఫ్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. సెల్ఫ్ కేర్ అంటే ఏంటి అని కూడా మర్చిపోయింది. అప్పుడు తన మైండ్లో ఒక డౌట్, నాకు మాత్రమే ఇలా జరుగుతుందా, అందరూ ఎలా క్యాపబుల్గా ఉంటున్నారు, ఎలా అన్ని మేనేజ్ చేస్తున్నారు, ఎలా అచీవ్ చేస్తున్నారు. ఈ ఆలోచనలో ఒకరోజు ఆమె ఒక డైరీ ఓపెన్ చేసింది. తన ప్రాబ్లమ్స్, తన రొటీన్, తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ రాసుకుంది. అప్పుడు తనకి ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. హాయ్, హలో, నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆమె అర్థం చేసుకుంది ఒక నిజం, ప్రాబ్లం లక్ కాదు, ప్రాబ్లం క్లారిటీ లేకపోవడం. లైఫ్ మారాలంటే ఫస్ట్ మైండ్ సెట్ మారాలి. మోటివేషన్ కోట్స్ కాదు, ప్రెషర్ కాదు, జస్ట్ ఒక డెసిషన్ చాలు. నేను నన్ను బ్లేమ్ చేయడం ఆపేస్తా. ఆమె మెల్లగా తనలో తను కైండ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. గిల్ట్ తగ్గింది, మైండ్ కొంచెం లైట్గా అయ్యింది. తర్వాత ఆమె తనని మళ్ళీ అడిగింది, నా లైఫ్ ఎలా ఉంది. బిగ్ డ్రీమ్స్ కాదు, సింపుల్ క్లారిటీ, పీస్ఫుల్ మార్నింగ్, స్టేబుల్ లైఫ్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇన్నర్ హ్యాపీనెస్. ఇవన్నీ తను రాసుకుంది లైక్ ఎ విజన్ బోర్డ్. షో ఆఫ్ కోసం కాదు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, జస్ట్ తన లైఫ్కి డైరెక్షన్ ఇవ్వడానికి. విజన్ బోర్డ్ అంటే డ్రీమ్స్ కాదు, డైరెక్షన్. రాసుకున్నాక ఆమె సడన్గా పర్ఫెక్ట్ అవ్వలేదు, బిగ్ ఛాన్సెస్ ట్రై చేయలేదు. ఇన్స్టెడ్ చిన్న హ్యాబిట్స్ స్టార్ట్ చేసింది. టైంకి వాటర్, ఫ్యూ మినిట్స్ సైలెన్స్, డైలీ ఒక స్మాల్ ప్రామిస్. అప్పుడు అర్థమైంది, సెల్ఫ్ రెస్పెక్ట్ స్టార్ట్స్ విత్ కీపింగ్ స్మాల్ ప్రామిసెస్. స్లోగా కాన్ఫిడెన్స్ పెరిగింది. బాడీ టైర్డ్ ఉంటే డ్రీమ్స్ కూడా టైర్డ్ ఉంటాయి. సో షీ స్టార్టెడ్ కేరింగ్, నాట్ డైటింగ్, నాట్ పనిష్మెంట్, జస్ట్ కైండ్నెస్, రెస్ట్, ఫుడ్, మూమెంట్, స్లీప్. ఆమె బాడీ తనకి థ్యాంక్ యూ అని చెప్పినట్టు అనిపించింది తనకి. స్లోగా మైండ్ క్లియర్ అయింది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్న క్లారిటీ వచ్చింది. అప్పుడు మనీ గురించి రియలైజేషన్ వచ్చింది. ముందు తనకి భయం ఉండేది, కానీ ఒకరోజు ఆమె అర్థం చేసుకుంది, మనీ ఎనిమీ కాదు, అండర్స్టాండింగ్ లేకపోవడమే ప్రాబ్లం అని. షీ స్టార్టెడ్ ట్రాకింగ్, చిన్న సేవింగ్, స్లో లెర్నింగ్. అలా తను ఇలా ఇల్లు మేనేజ్ చేసే కెపాసిటీ వచ్చింది. మనీ మేనేజ్ చేస్తూ తన మీద కూడా ఫోకస్ పెట్టింది. అప్పుడు అర్థమైంది, గ్లో అంటే మేకప్ కాదు, గ్లో అంటే కామ్ ఫేస్, కాన్ఫిడెంట్ వాక్, జెంటల్ స్మైల్, ఇన్నర్ పీస్ బయటకి కనిపించడమే రియల్ గ్లో అని తెలుసుకుంది. ఇన్ని చేస్తున్నా కూడా లోపల ఒక భయం ఉండేది. ఏదైనా రాంగ్ అయితే, లైఫ్ మళ్ళీ చేంజ్ అవ్వకపోతే. అప్పుడే ఆమె ఒక డెసిషన్ తీసుకుంది. హార్ట్లో చెప్పుకుంది, గాడ్, నేను ట్రై చేస్తున్నా, మిగిలినది మీ చేతుల్లో పెడుతున్నా. కంట్రోల్ వదిలేసింది, ట్రస్ట్ నేర్చుకుంది, అండ్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఈ స్టోరీ ఆమె గురించే కాదు, ఈ స్టోరీ నీ గురించి. జనవరి 1 అంటే ప్రెషర్ కాదు, పర్ఫెక్ట్ అవ్వాలి అని రూల్ లేదు, జస్ట్ ఒక సాఫ్ట్ డెసిషన్ చాలు. ఈ ఇయర్ నేను నన్ను బాగా చూసుకుంటా. ఈ డెసిషన్ తీసుకో, నీ లైఫ్లో ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీ హార్ట్ని టచ్ చేస్తుంటే మీరు ఆల్రెడీ హీలింగ్లో ఉన్నారు. కమెంట్ చేయండి, ఐ చూస్ పీస్.